మేము దారి తప్పేసి ఎటు వచ్చినాం మాకు కూడా తెలియదు. మొత్తం గృహాలకు వచ్చినాము. మొత్తం మా మధుగందయ్య ఎటు వచ్చినామో తెలియదు. దారి తప్పేసి వచ్చినాం. తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్, మా గణేష్ గాడు లవర్ బాయ్ ఎంత రిస్కీ షాట్ చేస్తున్నాడో. ఏం చేస్తావు లోపల? అయితే ఏమైందంటే ఫ్రెండ్స్, లవర్ బాయ్ లోపడుకోగానే ఆడ లవర్స్ లేరు అని తెలిసి బయటకు రిటర్న్ వచ్చేస్తున్నాడు మా గణేష్ గాడు. మీరు ఎక్కడున్నా కానీ మా గణేష్ని గుర్తుపట్టండి. గుంటకల్కి లవర్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇది హాల్ అని చెప్పారు మనకు. సో మనం అయితే ఇట్లా చూడండి, స్టెప్స్ కూడా ఉన్నాయి అప్పట్లో అవి. మా లవర్ బాయ్ పోతుండు కానీ ఉంది. కానీ మొత్తం ఒక బ్యాట్స్ ఉంటాయి కదా చూడండి. ఇంకా ఇట్లా ఉంది. అది ఏదో హాల్ కి అయితే ఎంట్రీ ఉంది. మేము చాలా ట్రై చేసాం వెళ్ళడానికి, గాలి ఆడుతుందని రిటర్న్ అవుతున్నాము. చూడండి, మా లవర్ బాయ్ కి కారిపోతుంది అంతా స్వెట్. ఏది అనుకోగలరు. జాగ్రత్త అండి. చలపతి రెడ్డి హాల్ అంట ఇది. అరే ఏం లేదు, ఇక్కడ ఒక గుండం ఉంది అంతే. వాటర్ గుండం ఉంది, ఇది అంతే. ఇది హాల్ కాబట్టి ఏ వాటర్ అప్పట్లో ఫ్రెష్ అప్ కానీ అంతే. ఏ వాటర్ అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కేవ్స్. ఎట్లా మనం కట్ చేస్తాం రా, యూట్యూబ్లో ఆడేస్తా. తీసుకో. మా లవర్ బాయ్ చాలా హట్ అయ్యండి. ఎందుకంటే మా అత్తమ్మ రాలేదని మా మామ ఫీల్ అవుతుండు. కానీ ఏ అత్తమ్మ నేనైతే మెన్షన్ చేయను. ఆ అత్తమ్మకు తెలుసు. ఒకరు లేరు, ఇద్దరు లేరు. చూడు, అందరికీ లోపలికి వెళ్ళే కొద్దీ గాలి ఆడతలేదు. స్వెట్తో చాలా మంది రివర్స్ అవుతున్నారు. చూడండి, రియలీ అవసరం. చిన్న ఎఫెక్ట్స్ చూడండి. ఎట్లా వాటర్తో ఫామ్ అయినాయి ఇవన్నీ. వాటర్ వచ్చి ఇట్లా ఫామ్ అయినట్టున్నాయి. చూడండి, అవన్నీ అలా వైట్ ఉన్నది వాటర్తో ఫామ్ అయ్యింది. రామ సుబ్బారెడ్డి హాల్ అంటారు దీన్ని. రామ్ సుబ్బారెడ్డి హాల్ అంటారంట. సో ఇటు ఒకసారి కిందికి వెళ్ళేసి వస్తున్నాం. ఊరలా మరీ మండపం అంట. ఇటు పోయొద్దాం. చూడండి, మా మధుకి లోపలికి వచ్చాక గాలి ఆడాక చెమట ఎట్లా కాడుతుంది. కోటలింగాలు ఇన్నంట. రేపు కోటలింగాలు ఇన్నానుంది. చూద్దాం. లెట్స్ గో అండ్ చెక్ ఇట్. ఫ్రెండ్స్, అది నేను ఏం చెప్పాను అంటే, కోటిలింగం ఎన్ని వచ్చినాక ఈ లొకేషన్ బాగుందని అందరు ఫొటోస్ దిగుతారు. సో మా లవర్ బాయ్ ఫస్ట్ దిగుతున్నారు. చూడండి, మీరు ఏడన్నా గుర్తెట్టాను, గుంటకల్కి రాగానే లవర్ బాయ్ అని చెప్పగానే మా ఎవరైనా చెప్తారు. వెహికల్ ఎప్పుడైనా మీకు కావాలంటే ఈ మన సార్, మీ పేరు ఏం పేరు సార్? ఈయన పేరు, ఈయన ఫోటోగ్రాఫరు. ఆయన ట్యాక్సీ ఇన్స్టా ఐడి, దాంట్లో ఏమి ఉండదు. జాగ్రత్త ఫాలో కాండి.
అయితే తర్వాత మనం ఏమవుతున్నామంటే ఇట్లా అని వెళ్తుంటాము కోటిలింగాల ఇన్సైడ్. సో ఇవన్నీ చూడండి ఎట్లా ఫామ్ అయినా మనకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా ఉంది ఎంట్రీ కోతులు. మరి రిటర్న్ ఇట్లానే రావాలి బ్రో బ్యాక్. కరెక్ట్ చూడండి నా 2 కాళ్ళ తర్వాత స్పేస్ లేదు ఇక్కడ ఓనీకి. కరెక్ట్ 1% పట్టగలం ఇక్కడ, నాట్ మోర్ దెన్ దట్, ఓన్లీ 1% పోగలం. సింగిల్ వే బ్రో. అరే విజయ్ పైకి వెళ్ళి దుంకకపోయినా ఎవరన్నా రాండమ్ ఇదిగా డాన్స్ నేర్చుకునే అవసరం లేదా? ఈ కేవ్స్ ఈ కుండలు అప్పట్లో ఏమో పెట్టారంట మాకు తెలియదు. అంటే బాగానే చెప్పింది, దీన్ని టచ్ చేస్తే ఏమవుతుంది అంట. ఏమవుతుందంటే అది ఒక అది చూడండి మా మధు కూడా టచ్ చేయగానే ఇట్లా చూడు, మా మధు నాకంగానే యారో మార్క్ పడ్డది ఇక్కడ. ఏంది బ్రో మళ్ళీ బయటకి ఎండండా నాదండా హరివా అంట. ఇప్పుడు ఇక్కడ ఓవర్ పోని ప్రదేశాలు మేము పోతున్నామండి. చాలా అతి కఠినంగా శిక్షిస్తున్నారు ఇక్కడ మమ్మల్ని. మా లవర్ బాయ్ మీకోసం ఎంత సాహసం చేస్తున్నాడు చూడండి. మనకు పెళ్ళి కాలేదు, ఏం కాలేదు అనకండి. లవర్ బాయ్ ఎట్లా ఉంటారో తెలుసు కదా. లవర్ బాయ్ చూసారా? అరే వాటర్ ఫ్లో ఇట్టే ఉన్నట్టుందిరా. మాయా మందిర్ ఉంది. అరే అది ఇంకొకటి ఉందిరా ప్లేస్, మాయా మందిర్ ఉంది ఇక్కడ. సో మాయా మందిర్కి వెళ్తున్నాం మేము. మాయం ఏం మాయం ఉంటుంది, కోటిలింగాలు. ఇందాక మనం వెళ్ళాము చూడ, అదే రూట్ కోటిలింగం. అంటే కోటిలింగాలకు ఇది కూడా రూట్ ఉందా? శ్రీ కోటిలింగాలు ఇన్నంట. దాండా నువ్వు చూడండి ఇక్కడ పైప్ పెట్టారు గాలి కోసం. చూడండి ఇదంతా లోపలికి కోటిలింగాల రూటు. అంటే యాక్చువల్లీ ఇందాక మనం అక్కడ కింద అవి ఖరాబ్ అయిన స్టేల్స్ ఖరాబ్ అయినా అని చెప్పారు కదా. సో ఆ రూట్ కాకుండా ఇది ఇటు రూట్ అన్నమాట. చూడండి స్టెప్స్. వే పాతాళగంగ టు పాతాళగంగ అంటే కిందికి వెళ్ళిన సేమ్ అదే అనుకుంటా నాకు థింక్ చేసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. స్టేల్స్ అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. కోటిలింగాలు సేమ్ కోటిలింగాలు, కానీ ఇంత గృహాలు కోటిలింగాలు అంటే అప్పట్లో రెడీ అని మస్తు. చూడండి వాటర్తో పాము అనేది ఇవే లింగాలు అంటారు. అర్థమైతే మనకైతే అవసరం ఉంది ఇక్కడ. సూపర్ గాలి వస్తుంది. కోటి లింగాలు అంటారు, ఏందో నాకు తెలియదు. ముప్పై కొద్ది గాలి అయితే ఆడతలేదు ఫ్రెండ్స్.
లోపలికి. లోపలికి ఉంది, బట్ ఐ కాంట్, గాలి ఆడతలేదు అక్కడికి. మేబీ ఇవే ఉండొచ్చు. కోటి లింగాలు అంట ఫ్రెండ్స్, ఇవన్నీ లింగాలు అంటే ఇవన్నీ లింగాలు అంటున్నారంట ఇక్కడ. ఇవన్నీ లింగాలు అంట, కోటి. ఇవే ఉండొచ్చు బ్రో. అగో ఇవన్నీ అవే ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. మాయాదీపం. చూడండి ఫ్రెండ్స్, మాయాదీపంలో మీకు ఏ స్టోన్ చూసినా కూడా ఒక వజ్రం చూసినట్టు ఉంటుంది. మా బొమ్మరిది కూడా ఇప్పుడు ఏమైంది చెప్పండి మీకు. చూడండి మొత్తం స్టార్స్ ఉన్నాయి, ఆ డైమండ్స్ అనుకున్నారు. డైమండ్ అని ఎవడని చెప్తే చెప్పు తీసుకొని కొట్టాడు. అంటే మాయాదీపం కాబట్టి మీకు ఇక్కడ ఏం చూసినా సమ్వాట్ ఒకటి గోల్డ్ లాగా, అంటే ఇక్కడ చూడండి గోల్డ్ లైట్ పెట్టారు కాబట్టి గోల్డ్ లాగా. నాకు కూడా తెలియదు, నోటుకొచ్చిన వాడుతున్నా పోతా ఉంటాం అట్లా. చూడు ఇక్కడ గాలి వస్తూ ఉండదు, ఇక్కడ గాలి వస్తూ ఉండదు. మా ఊరి జుట్టు ఎందుకు ఎగురుతుంది అంటే ఇక్కడ గాలి వస్తుంది, నాకు ఎంతసేపు అంటే నాకు కూడా పోతుంది. చూడండి భావన అనే మా దోస్తుల కూరబడ్డది, మేము పోతా ఉన్నాం ఇట్లా. ఉల్లాసం ఉత్సాహం అన్నీ. చూడండి మా మధుగాడు ఏమో అన్నందుకు మాయ దీపం కొట్టిందా అంటే కొట్టిన సందర్భంలో ఈడ అవి మన స్కేరీ హౌస్ ఎట్లుంటుందో హైదరాబాద్లో అట్లా అన్నమాట. ఇది కూడా దాని దయ్యాలు ఏడొస్తాయి తెలియదు మాకు. ఇట హైదరాబాద్లో ఉందిరా, దానికోసమే రావాలి ఒకసారి. స్కేరీ హౌస్ ఉంటాయి రా. అదే ఒక్కసారి పాండా ఇదే మాయాదీపం అంటే హోల్సేల్లో మేబీ అమౌంట్ ఉండొచ్చు. అలా నించలే మాయా మందం. చూడండి మాయా మందిర్, నో మాయా 70 గయా. అంటే ఇక్కడికి వస్తే ఒక అద్భుతమైన మాయా మందిర్. ఏంటంటే అప్పట్లో యాగం చేసేటోళ్ళు, సో ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోయేది ఏమైనా ఉంటే ఈ స్పేస్. వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాకు దారి తెలియక మా ఫ్రెండ్ నన్ను పట్టుకోవతుండే ఒకడు. ఇందాక ఇది కొట్టుకుంది తప్ప అన్నది, అందుకే అంగబట్టి తీసుకోబోతుండు మా వాడు బయటికి. కరెక్ట్ ఇద్దరు దెబ్బలు వచ్చారనుకో బొంగ అటు ఊరు ఇటు రారు, అట్లంది. చూడండి ఇవి మా లవర్ బాయ్ ఎఫెక్ట్ ఇదంతా. ఇవి ఇట్లా క్రాక్ కానీకి. ఇక్కడ ఒక్కటే ఫ్రెండ్, వీడికి వచ్చా 2 సెకండ్లు ఆగి గాలి పీడ్చుకొని పోవాలి పైన నుంచి. అవుట్. మాయా లేదు, మంత్రం లేదు బాబు, ఏమీ లేదు. కానీ రాళ్ళు పడ్డాయి ఇక్కడ బాగానే. కానీ మాకు ఈ కేవ్స్ కన్నా మేము వచ్చిన రూటు నా ఇన్స్టాలో లైవ్ పెట్టి పోస్ట్ చేశాను, హైలీ క్రేజీగా అనిపించింది. ఓవన్ ట్యాగ్ చేయలేదు. లవర్ బాయ్ ఏ బొక్కలంటే ఆ బొక్కలకు పోదు. దట్స్ హార్మ్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్ ఒక్కసారి లోపలికి వచ్చారనుకో
రూట్ అదే రూట్లో పోవాలి కంపల్సరీ. లవర్ బాయ్ అండ్ బొమ్మడిది, మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎట్లుంది అనుభూతి? చాలా అద్భుతంగా ఉంది. నా కారు ఏమైపోతుందని భయం ఉంది. చూడలమ్మా, ఆడ వెయిట్ చేయండి పోయేసి వస్తా. ఆడ వెయిట్ చేయండి పోయేసి వస్తా. ఉడులా మరి అనేసి ఇటు ఉంది, ఏమో తెలియదు. బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ యువర్ ఫ్రాన్స్. ఇక్కడైతే అసలు గాలి ఆడతలేదు, రియలీ గాలి ఆడతలేదు. పోతా ఉన్నా ఇక్కడ చాలా గాలి ఆడకుండా ఫ్యాన్స్ కూడా ఇక్కడ బంద్ చేసారు మ్యాక్సిమం. ఊడిలా మరి అనేసి ఇక్కడ ఉంది కానీ పని చేస్తలేదు. అవుట్ ఆఫ్ లైట్స్ అని ఉన్నాయి కానీ బట్ ఇక్కడ సైడ్ అయితే మనకు బ్రీతింగ్కి ఇటు సైడ్ ఏమేమి పెట్టారు. అరే ఎవరెవరు వస్తున్నారులే అంతే కదా. ఇటు కూడా ఒకటి ఉంది, మనం ఇటు వెళ్ళేసి వచ్చి ఐ థింక్ ఇది వెళ్ళేసి మరి ఇట్లా వద్దాం. ఫైనల్గా ఈడ వచ్చాం. అరే ఈడ దిగుర్రా ఫోటోలు. మండపం గాలి వస్తుంది. మండపం అంట, ఐ థింక్ మేబీ పెళ్లి మండపమో ఏమో కానీ. లోపలికి వెళ్ళాక స్వెట్ ఎట్లా అన్నాడైతే అసలు ఖాళీ లేదు, మొత్తం స్వెట్ మొత్తానికి అయితే బయటకు వచ్చినాము. ఈ ప్లేస్ చూడండి, చిన్న ఒక స్టేజ్ ఎలా ఉంటుంది, స్టేజ్ లాగా ఉంది. స్టేజ్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం. స్టేజ్ చూడండి, స్టేజ్ లాగా ఒకటి మంచిగా ఎగ్జిట్. ఎయిట్ ఎంటర్ అయితే మాట ఎగ్జిట్, మెయిన్ ఎంట్రన్స్, ప్లేస్. ఈ స్పాట్ మన కిందకి వెళ్ళి ఫోటో బెలూన్ ప్లేస్.